చెప్పినా కదా ఇండియా పోతున్నా అని చెప్పి. ఈరోజు టైం వచ్చింది అనమాట. నైట్ 9-10కి మా ఫ్లైట్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 1:40 అరౌండ్ అవుతుంది. 2 o'clock క్యాబ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక గో స్టేషన్ అని ఉంటుంది. గో స్టేషన్లో ట్రైన్ పట్టుకొని టొరంటో పోయి, టొరంటో నుంచి ఇంకో ట్రైన్ పట్టుకొని చక్కగా ఇక ఎయిర్పోర్ట్లో దిగాలన్నమాట. అదే ఈరోజు మా ఐటనరీ. సో అన్ని థింగ్స్ అన్ని ప్యాక్ చేసేసిన. ల్యాప్టాప్ బ్యాగ్, ఈ 2 బ్యాగులు, షూస్ ఉన్నాయి, వేసుకోవాలి, షూ వేసుకోవాలా. మనోడు ఒక యానిమే టీషర్ట్ కొనిచ్చిండు. హాయ్, మనోడు కూడా రెడీ అవుతుండు నాకు ఆడదాకా కంపెనీ ఇవ్వడానికి. ఐ రియలీ గ్రేట్ఫుల్ టు దెమ్. వాలంటీర్లీ దే ఆర్ కమింగ్. ఐ డిడ్ నాట్ పుష్ దెమ్ టు కమ్. యా, లిఫ్ట్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. రాగానే ఎక్కి టొరంటో పోవాలి ఫస్ట్. ఆల్ రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ అక్కడ పోయినాక కంటిన్యూ కూడా చేస్తా. చలో బాయ్. అశ్వ స్టేషన్, గో స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కినాం. నేను ఒక కాఫీ తీసుకున్నాం, టిన్ బిట్స్ కూడా తీసుకున్నాం. టిన్ బిట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి యూనియన్ పోవాలి ఇప్పుడు. టొరంటో ontario gateway. మంచిగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. Two hours later. Bro, 3 minutes walk. 3 minutes. ఇది యూనియన్ స్టేషన్ అనమాట. యూనియన్ స్టేషన్ అంటే టొరంటోలో ఉంటుంది. ఇక్కడ నుంచి టొరంటోకి 4 దిక్కుల ట్రైన్స్ పోతాయి. ఇది చాలా పెద్ద స్టేషన్, చాలా బిజీ ఉంటుంది. సో వీక్ డే అయినా సరే ఎంతమంది ఉన్నారు చూడుర్రి. అండ్ ఇది చాలా పాతది, హిస్టారిక్గా ఉంటుంది, కొంచెం ఫోర్ట్ లాగా. ఇక్కడ నుంచి మేము ట్రైను ఎయిర్పోర్ట్కి ఎక్కినాం. ఇక్కడ ట్రైన్ ఎక్కితే ఎయిర్పోర్ట్లో దించుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 45 minutes 1 hour పడుతుంది అనుకుంటా. లెఫ్ట్ కొట్టలే, ఇదే అనుకుంటా టీడీ లాంచ్. ఇదే కదా? ఇదే బ్రో. వీసా ఇన్ఫైనైట్ కార్డు ఉందా? వైన్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అదే కదా, ఇప్పుడు బయటకు పోతుర్రు వీళ్ళు అందరూ. A few moments later. బ్యాగ్స్ డ్రాప్ చేసినాం. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు సెక్యూరిటీ చెక్-ఇన్ పోతున్నాం. బాయ్ చెప్పుర్రి. వస్తురా. ఇప్పుడే చెక్-ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్-ఇన్ కూడా అయిపోయింది. మొత్తం సామాన్లు అన్నీ, బ్యాగ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసి బయటకు వస్తున్నా. ఇప్పుడు మా పోర్ట్ దగ్గరకు వస్తున్నా అనమాట. ఇక్కడ చెక్-ఇన్ అయిపోయింది, బ్యాగులు అన్నీ డ్రాప్ చేసిన. ఫ్లైట్కి ఇంకా 3 hours టైం ఉంది. ఏం చేయాలో బోర్ కొడతలేదు. డ్యూటీ ఫ్రీకి వచ్చినాయి కదా, చూద్దాం డ్యూటీ ఫ్రీలో ఏమున్నాయి. మందు చూపిస్తా చూడు. దీని పేరు మార్టెల్ అంట. ప్రైస్ ఎంత ఉంది అనుకుంటున్నాను?
$15 అంటే అరౌండ్ 25,000. అమ్మా ఏం కాస్ట్ బాడీ సెక్సీ ఉంది. దీని కాస్ట్ ఎంత? $200, $12,000. ఇవన్నీ మనం చూసుడే తప్ప కొనుడే ఉంటుంది అన్నమాట. జానీ వాకర్ ఫ్యాన్స్కి జానీ వాకర్ డ్యూటీ ఫ్రీ $28 లాంటి ఇండియాలోనే కొనొచ్చు. తిట్లన్లీ పెట్టంట. వ్యాలంటైన్స్ బాగా తాగుతారు అంటే నైట్. ఇంట్లో పర్ఫ్యూమ్ కొట్టడం మర్చిపోయినా, సో ఇక్కడ టెస్టర్లు ఉన్నాయి, ఇక్కడ కొట్టుకున్నాం. ఇదేంది డేవిడ్ ఆఫ్ అంట, కూల్ వాటర్. ఓ వావ్, ఇది మస్తు ఉంది బాయ్. ఏమమ్మా $56 అంట. Valentino. Two hours later. Boom, boom, boom. ఫ్లైట్ రాయ్యా. నా సీట్ ఏడుందో ఏమో. A39 ఏడగలగా పడ్డదరా నాయన. ఐ థింక్ ఆల్ ద వే బ్యాక్. సుఖం. దొరికింది 39 దొరికింది. ఇంకా లక్కీగా విండో సీట్ దొరికింది అయ్యా. విండో సీట్. ఫ్లైట్ నైట్ 9 అరౌండ్ 8:45 అవుతుంది. ఇప్పుడు బోర్డింగ్ అయిపోయింది. బ్యాక్ ప్యాక్, నా ల్యాప్టాప్ 2 పైన, అది నా చెక్-ఇన్ బ్యాగేజ్ అండ్ నా బ్యాక్ ప్యాక్ 2 పైన పెట్టేసిన. కనిపిస్తుందా లేదా చూడు. ఏదో ఇచ్చిర్రు తిండు. A few moments later.
morning. జర్మనీలో దిగిన ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ ఏం బాగాలేదు. ఎక్కడో దించి మమ్మల్ని బస్సులు వేసుకొని వచ్చిర్రు. ఇప్పుడు మేము ఎటు పోవాలో అర్థమవుతలేదు. B2032 కదా, B32. A few moments later. చేసినారా అబ్బాయిలు దిగిన ఈ అమ్మ హార్డ్ ల్యాండింగ్ చేసినట్టున్నాడు. రైట్ కలుద్దాం. Don't forget to click subscribe and like. Smash that like button.